ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు మొన్న కేసీఆర్ బయటకు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన నేరుగా రావాల్సిన అసెంబ్లీకా లేకపోతే తెలంగాణ భవన్ అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడారు. ఏం చెప్తారు సార్? కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిండ్రు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలని అందరికీ చెప్తా ఉన్నారు. మా అందరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నాడు. ప్రజలతో నిరంతరం సజీవ సంబంధం కలిగి ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి రావాలనో ఆయన నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఒక్కరోజు కూడా ప్రజలకు ఉపయోగమయ్యే పని ఒక్కటి కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి తెలిసినది కూడా బూతులు మాట్లాడడం, అదేవిధంగా కక్షపూరితంగా అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఇంకోటి చేత కాదు. అందుకొరకు అసలు కేసీఆర్ గారి దాకా అవసరం లేదు. చిన్న ఎమ్మెల్యే చాలు కాంగ్రెస్ వాళ్ళని కింద పడేయడానికి. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. మీరు ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? మాకు అది ఇంపార్టెంట్ కాదనిపించింది. ఎందుకంటే మాకు అంతకన్నా ఇంపార్టెంట్ సమస్యలు చాలా ఉన్నాయి. రైతులు బాధలో ఉన్నారు. తెలంగాణలో నీళ్లు లేవు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావాల్సిన నీళ్ళ వాటాను దోచుకొని పోవడానికి సిద్ధంగా మరి కుట్రలు చేస్తూ ఉన్నది. దాని గురించి పోరాడాలి, రైతుల గురించి పోరాడాలి, అమ్మాయిల రక్షణ గురించి పోరాడాలి, శాంతి భద్రతల గురించి పోరాడాలి, అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడాలి, అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి పోరాడాలి, రైతు కూలీల గురించి పోరాడాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. మనం ఈ చిన్న ఒక్క ఎలక్షన్ గురించి మనం అంత విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరందరూ ప్రజల మధ్యలో ఉండండి. ఎలక్షన్లు ఇవాళ వస్తాయి, రేపు పోతే మనకు దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమి లేదనేది మా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో మీరు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు అనేది చర్చ. ఏం చెప్తారు? సెంటిమెంట్ కాదు, వాస్తవం. లేని సెంటిమెంట్ రెచ్చగొడితే ఏం జరగదు అక్కడ. కానీ నిజంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆనాడు నినదించే మలిదశ 2001 నాడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ పార్టీ చేసిన వీరోచిత పోరాటం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. అందుకే తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అయింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మిగిలింది. మేము సెంటిమెంట్ రెచ్చగొట్టడం, తెలంగాణ అనేది ఒక నిజం. సెంటిమెంట్ అనేది వీళ్ళు చెప్పేసండి, చేతగానోళ్ళు అనేది సెంటిమెంట్. కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు. నిజంగా తెలంగాణను దోపిడీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నినాదాన్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఉవ్వెత్తున ఎగుస్తున్న జ్వాలను ఆపేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడే అర్హత లేదు లేదు లేదు. అంటే ఆ రోజు జగన్తో అలైబుల్ చేసుకున్నారు. జగన్ పోతుడి పాటుకు బొక్క పెడితే ఎందుకు మీరు స్పందించలేదు అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. తప్పండి. మంత్రులుగా తెలంగాణలో ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, నల్గొండలో ఉండే ఏ మంత్రికి కూడా నల్గొండకు జరిగిన అన్యాయం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత ఇంకెవరు వీళ్ళందరూ చేసిన అన్యాయం మీద ఈ మంత్రులకు ఎవ్వరికి కూడా ఏమి అవగాహన లేదు. ఆనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చూస్తూ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రం వహించింది తప్ప తెలంగాణ కోసం ఎవ్వరు కూడా ఈ మంత్రులు కొట్లాడలేదు. వాళ్ళ కాంట్రాక్టులు చూసుకున్నారు, వాళ్ళ సుఖాలు చూసుకున్నారు, వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరగాలనో చూసుకున్నారు. అంతే తప్ప తెలంగాణ ప్రజల ఆస్తులు, తెలంగాణ రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం వీళ్ళు చేయలేదు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే వీళ్ళ ముందు వాళ్ళ ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు, అంతకుముందు చంద్రబాబు టైంలో ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు, వాటన్నిటి గురించి లెక్క తీయమని చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు సీఎం అన్నట్టు రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ముఖ్యంగా కలెక్టర్లకు ఏసీ జబ్బు పట్టుకుందా, కలెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళట్లేదా అంటే ఏం చెప్తారు? వెళ్తున్నారు. కలెక్టర్ వెళ్ళకుండా ఎందుకుంటారు? నేను కూడా అదే వ్యవస్థలో 26 సంవత్సరాలు పనిచేసిన. వెళ్తారు. కానీ ముఖ్యమంత్రి ఒకరిద్దరిని చూసి ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండే. కానీ ఆయన ఇదే చెప్పేది ఉంటే ఆయన లోపల ఏమయ్యా మీకు మీద కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా చూసుకోమని చెప్పేది ఉంటే. కానీ ముఖ్యమంత్రి ఆ నేరపూరిత వాతావరణం నుంచి వచ్చిండు. ముఖ్యమంత్రి ఆ దందాలు చేసే వాతావరణం నుంచి వచ్చిండు. ముఖ్యమంత్రి రోజు ఏసీ రూమ్లో కూర్చుంటాడు, ప్రజల మధ్యలోకి వస్తలేడు. ప్రజలు వస్తే తంతరనే భయంతో ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వస్తలేడు. ఆయన ఏసీ రూమ్లో బందీ అయ్యిండు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఏసీ రూమ్ జబ్బు పట్టుకున్నట్టుగా ఆయన కనిపిస్తూ ఉన్నది. అట్లని కొంతమంది అధికారులు మాత్రం ముఖ్యమంత్రి చెప్పినట్టే చేస్తున్నారు. కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి ఏం చెప్పిండో ఆయన ఎట్లా చేయమని చెప్తున్నాడో అదే చేస్తున్నారు. ఉదాహరణకు సాయిరెడ్డి అనే సర్పంచ్ చనిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వాళ్ళని చచ్చిపోతున్నాడు. ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి అట్లాంటి అధికారుల గురించే మాట్లాడుతున్నాడు. సో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం అవగాహన లేదు. ముఖ్యమంత్రికి అధికార యంత్రాంగం మీద పట్టు లేదు. అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు. మంత్రులు ముఖ్యమంత్రికి మధ్యలో సమన్వయం లేదు. తెలంగాణ కుక్కలు చెప్పిన విస్తరైంది, ఒక మాట చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఏపీ మాదిరిగా మీరు ఏమైనా బుక్ క్రియేట్ చేస్తురా? రెడ్ బుక్ లేకపోతే పింక్ బుక్, ఎల్లో బుక్ లేకపోతే ఏమైనా బుక్ ఏమైనా? చాలా మంచి ప్రశ్న వేసినందుకు.
మాకు అవసరం లేదండి. మేము ఎవరితోనైనా పని చేయించుకుంటాం, ఓకే. ఎవరితోనైనా పని చేయించుకుంటాం. కానీ ఒక్క జాగ్రత్త తీసుకోవాలి అధికారులు. కానీ ప్రజలు ఒక్కోసారి విధి లేక ఇక ఈ కఠోరమైన చిత్రహింసలు భరించలేక ఒక్కోసారి రోడ్ల మీదకి వస్తారు. ఏ అధికారి వల్ల అయితే రోడ్ల మీదకి వస్తారో, ఏ అధికారి వల్ల అయితే నిజంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందో అలాంటి అధికారులను మాత్రం తెలంగాణ వదలదండి. నేను ఆ విషయం మాత్రం చెప్తా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక అధికారిని పేరు తీసుకొని వాళ్ళని విమర్శించలేదు, ఎప్పుడు అధికారులను ప్రశంసించండి తప్ప విమర్శించలేదు. ఆ కల్చర్ బీఆర్ఎస్కు ఉన్నది. కానీ విధి లేక కొన్నిసార్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి తమ చట్టాన్ని అతిక్రమించి పనిచేసి వాళ్ళ స్వలాభం కోసమో రేవంత్ రెడ్డి స్వలాభం కోసమో పనిచేసే అధికారులను మాత్రం తెలంగాణ వదలదు. దానికి బుక్లో అవసరం లేదు. తెలంగాణ ప్రజల మైండ్లో రికార్డ్ అవుతున్నాయని కూడా. థ్యాంక్ యూ.